మనకు అప్పట్లో త్రివిధ దళాధిపతి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తి గుర్తున్నారు కదా. ఆయన చెప్పినటువంటి మాట అప్పట్లో 2:30 యుద్ధానికి సిద్ధం అంటాం. నేను అప్పుడే చెప్పా 2:30 యుద్ధం అంటే పాకిస్తాన్, చైనా, భారతదేశంలో ఉన్నటువంటి ద్రోహులు, ఇది 2:30 యుద్ధం అంటే. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి ఒక పాయింట్, తాజాగా వాళ్ళ ఐడిఎఫ్ కమాండర్, ఐడిఎఫ్ చీఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ తన సైన్యానికి, తన కమాండర్లకు ఒక దిశానిర్దేశం చేశారు. మనం 3 ఫ్రంట్ వార్ చేస్తున్నాం, 3 వైపుల యుద్ధం చేస్తున్నాం. ఒకటి, గాజాలోని హమాస్ని అంతమొందించడం. 2, ఈ హమాస్కి అనుకూలంగా ఉన్నటువంటి వర్గాలైనటువంటి ఇరాన్, లెబనాన్, యెమెన్, సిరియా, ఇరాక్, వీళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ నుండి మన దేశాన్ని కాపాడుతుండాలి. వాళ్ళు మన దేశం మీద దాడులు చేస్తుంటారు, దాని నుంచి మన దేశానికి రక్షణ కల్పించాలి. అదే సందర్భంలో మన దేశానికి అన్యాయం చేయాలనుకున్నటువంటి పాలస్తీనాని హస్తగతం చేసుకోవాలి. 3వది, మన దేశంలో ఉన్నటువంటి కొత్త లిబరల్స్ ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సైన్యానికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు, వీళ్ళకు అనుకూలంగా ప్రపంచవ్యాప్తంగా మానవ పౌర హక్కులంటూ మనం చేసే ప్రతి చర్యని అడ్డుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసే యుద్ధాన్ని వాళ్ళని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి బాధ్యతాయుతంగా మెలగండి, మ్యాక్సిమం శత్రువుని అంతం చేయండి, పౌరులకి ఇబ్బంది కలగకుండా చూడమని దిశానిర్దేశం చేశారు.